హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఘాతాంకాలకు సంబంధించిన 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 పవర్ -3 = 1/2 పవర్ x అయిన x విలువ కనుక్కోమన్నారు. సొల్యూషన్ 2 పవర్ -3 = 1/2 పవర్ x. 1/2 పవర్ x అనేది ఏ ఫార్ములాలో ఉంది? 1/a పవర్ m ఫార్ములాలో ఉంది. a పవర్ m అనేది పైకి వెళ్ళినట్లయితే ఏమవుతుంది? a పవర్ -m అవుతుంది కదా. అంటే ఇక్కడ 1/a పవర్ m ఈక్వల్ టు a పవర్ -m. a ప్లేస్ లో 2 ఉంది, m ప్లేస్ లో x ఉంది. అంటే 2 పవర్ -3 = 2 పవర్ -x అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు 2 బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి, కింద భూములు అనేవి ఈక్వల్ ఉన్నాయి. కాబట్టి ఏం చేయొచ్చు? పవర్స్ ని ఈక్వల్ చేసుకోవచ్చు, ఘాతాంకాలకు సమానం చేయొచ్చు. ఘాతాంకాలు ఏమున్నాయి? 2 పవర్ -3 -3 = -x, మైనస్ క్యాన్సర్, x = 3. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 1/49 × 7 పవర్ 2x = 7 పవర్ 8 అయిన x విలువ కనుక్కోమన్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 1. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ 1/49 × 7 పవర్ 2x = 7 పవర్ 8. ఇవన్నీ 7 పవర్ లో ఉన్నాయి. అంటే 49 ని కూడా మనం 7 పవర్ లోకి మార్చుకోవాలి. 7 7s are 49. అంటే 49 ఏం రాసుకోవచ్చు? 7 స్క్వేర్. 7 స్క్వేర్ × 7 పవర్ 2x = 7 పవర్ 8. 7 పవర్ 2x 7 పవర్ 8 ఏం చేంజ్ చేయాలి? ఓన్లీ 1/49 ని మనం 1/7 స్క్వేర్ గా రాసుకున్నాం. 7 స్క్వేర్ అంటే 7 7s are 49. మళ్ళీ ఇది వస్తుంది కదా, 49 ని 7 స్క్వేర్ గా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇదే ఫార్ములా 1/a పవర్ m ఈక్వల్ ఏమవుతుంది? a పవర్ -m. అంటే 1/a పవర్ m ఏమవుతుంది? a పవర్ a అంటే ఏముంది ఇక్కడ మనకు? 7 పవర్ -2 ఇంటూ 7 పవర్ 2x = 7 పవర్ 8. ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకు? a పవర్ m ఇంటూ a పవర్ n. ఇక్కడ మనకు భూములు అనేవి సమానంగా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం? భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలను ప్లేస్ చేసుకోవాలి. ఘాతాంకాలు m + n. ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది? a పవర్ m ఇంటూ a పవర్ n. భూములు సమానంగా ఉన్నాయి. ఇక్కడ భూమి ఏముంది? 7 7 m + n అంటే ఘాతాంకాలను ప్లేస్ చేస్తాం. -2 + 2 పవర్ x = 7 పవర్ 8. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనకు ఇక్కడ ఈక్వల్ కిట్ సైడ్ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ ఘాతాంకాలు అనేవి సమానంగా ఉన్నాయి. కాబట్టి ఏం చేసుకుంటాం? పవర్స్ ని ఈక్వల్ చేసుకుంటాం. అంటే వీటి యొక్క ఘాతాలను ఈక్వల్ చేసుకుంటాం. -2 + 2x = 8. -2 ఈక్వల్ కిట్ వస్తే ఏమవుతుంది? +2. 2x = 8. -2 ఈక్వల్ కిట్ వస్తే +2. 2x = 8 + 2 10. 2 × x 2x అవుతుంది. అంటే 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తాను. ఈక్వల్ కిట్ వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది బై 2. 2 1s are 2 5s are. x = 5. Option 1 is the correct. Okay friends, thank you for watching. Please subscribe my channel, support my channel.